ఈరోజు మీరు వినబోయే కథ ఒక సాధారణ వేటగాడి కథ కాదు. ఒక చిన్న పక్షి ఒక మనిషికి చెప్పిన 3 సలహాల కథ. ఆ 3 మాటలు అతని జీవితాన్నే మార్చగలిగేవి. ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో వేటాడుతూ ఉండేవాడు. ఒకరోజతని చేతికి అద్భుతంగా అందమైన ఒక పక్షి చిక్కింది. ఆ పక్షి సాధారణ పక్షి కాదు, అది మాట్లాడటం మొదలుపెట్టింది. నన్ను ఏమి చెయ్యబోతున్నావు అని అడిగింది. వేటగాడు చెప్పాడు, నిన్ను మంచి ధరకు అమ్మేస్తాను. పక్షి మళ్ళీ అడిగింది, కొత్త యజమాని నన్ను ఏమి చేస్తాడు? పక్షి నవ్వుతూ చెప్పింది, నన్ను వదిలేస్తే నీ జీవితాన్ని మార్చే 3 విలువైన సలహాలిస్తాను. పక్షి చెప్పింది, మొదటి సలహా చెట్టు కొమ్మపైనుంచి చెబుతాను, రెండవది కొండపైనుంచి, మూడవది ఆకాశంలో ఎగురుతూ చెబుతాను. వేటగాడు పక్షిని విడుదల చేశాడు. పక్షి చెట్టు కొమ్మపై కూర్చొని చెప్పింది, చేతిలోనుంచి వెళ్ళిపోయిన దానికోసం బాధపడకు. తరువాత పక్షి దగ్గరలోని కొండపైకి ఎగిరింది. అక్కడనుంచి అది చెప్పింది, నా శరీరంలో ఒక విలువైన రత్నముంది అని తెలుసా? అది విన్న వెంటనే వేటగాడికి కోపం వచ్చింది. అయ్యో, ఎంత పెద్ద అవకాశాన్ని కోల్పోయాను అని బాధపడ్డాడు. అతడు రాళ్లు విసరడం మొదలుపెట్టాడు. పక్షి నవ్వుతూ చెప్పింది, నేను అబద్ధం చెప్పాను. నా శరీరంలో ఎలాంటి రత్నం లేదు. నేను నిన్ను పరీక్షించాను. ఇప్పుడే నేనిచ్చిన మొదటి సలహాను మర్చిపోయావు. వెళ్ళిపోయిన దానికోసం బాధపడొద్దని చెప్పాను కదా. పక్షి ఆకాశంలోకి ఎగురుతూ చివరి సలహా చెప్పింది, ముందు చెప్పిన సలహాలను పాటించని వారికి ఇంకా సలహాలు ఇవ్వద్దు. మన జీవితంలో కూడా చాలామంది మంచి సలహాలు వింటారు, కానీ వాటిని పాటించరు. జ్ఞానం వినడంలో కాదు, ఆచరించడంలో ఉంది. ముఖ్యమైన 3 సలహాలు మరొకసారి తెలుసుకుందాం. మొదటి సలహా ఏమిటంటే, చేసిన తప్పుల గురించి లేదా ఇప్పటికీ కోల్పోయిన వాటి గురించి అతిగా చింతిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి, లేదా మిమ్మల్ని మీరు బాధించుకోకండి. గతం గురించి ఆలోచిస్తూ ఉండటం దానిని మార్చలేదు, పైగా అది మీ ప్రస్తుత ఆనందాన్ని దూరం చేస్తుంది. రెండవ పాఠం ఏమిటంటే, మీ వద్ద ఖచ్చితమైన రుజువులు లేనంతవరకు ఇంగిత జ్ఞానానికి విరుద్ధంగా ఉండే వాదనలను లేదా ప్రకటనలను ఎప్పుడూ నమ్మవద్దు. వాస్తవికతకు కట్టుబడి ఉండటం మిమ్మల్ని సులభంగా మోసపోకుండా కాపాడుతుంది. ఎక్కువ ఆశించే ముందు. మూడవ సూత్రమేమిటంటే, ఇప్పటికే మీ స్వాధీనంలో ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంకా మంచిది దొరుకుతుందనే ఆశతో, ఖచ్చితంగా దొరికేదాన్ని అత్యాశతో వదిలేయడం సాధారణంగా అవివేకానికి మరియు నష్టానికి దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు.